హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే కనుక గోల్డ్ షాపింగ్ అయితే వెళ్తున్నాను అనమాట. సో తమ్నైల్ చూస్తుంటేనే కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు కొంచెం గోల్డ్ ఇంకా సిల్వర్ అయితే ఇంతకుముందు తీసాను అనమాట. నేనంటే ఆల్మోస్ట్ వరలక్ష్మి పండగ టైంలో తీసింది. ఆ క్లిప్స్ అయితే కొన్ని మిస్ అయ్యాయి అనుకున్నాను. సో రీసెంట్గా కొన్ని క్లిప్స్ అయితే డిలీట్ చేస్తూ ఉంటే అవి కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా యాడ్ చేస్తున్నాను. మేమైతే ఏది తీసుకున్నాము, ఎంత పడిందో అనేసి. ఈ రోజు మేమైతే హొసూర్లో ఎంజీ రోడ్లో మహేష్ జ్యువెలర్స్ అనేసి ఒక షాప్ అయితే ఉందన్నమాట. అక్కడికే వెళ్తున్నాం మేము. సో ఈ షాప్ అయితే నాకు నా ఫ్రెండ్ రికమెండ్ చేసింది. సో ఇంకా అప్పటి నుంచి అక్కడికే వెళ్తున్నాం. కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంతకు ముందు అయితే ఈ షాపు సుశీల్ జ్యువెలరీ అయితే ఉంది కదా హొసూర్లో, దాని పక్కన చిన్నగా అయితే ఉందన్నమాట. తర్వాత వీళ్ళైతే ఇంతకు ముందు ఏవిఆర్ స్వర్ణం హాల్ అయితే అక్కడ ఉండింది. సేమ్ ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఇప్పుడు మహేష్ జ్యువెలరీస్ అయితే షిఫ్ట్ చేశారనమాట. డ్రెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారండి. సో షాప్కి అయితే వెళ్ళి చూడండి, కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. గోల్డ్ షాపింగ్ అయితే మాత్రం రీసెంట్గానే చేసామన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట. నేనైతే ఇప్పుడు వెళ్తున్న జ్యువెలరీ షాప్ అయితే మహేష్ జ్యువెలరీస్ అనేసి. వీడియో స్టార్టింగ్లో అయితే కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను. తర్వాత వీడియో ఎండింగ్లో అయితే నేను ఏది తీసుకున్నాను అనేది వీడియో ఎండింగ్లో అయితే పెట్టాను, ఎంత పడింది అనేసి అంత కూడాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మేమైతే ఫస్ట్ నా ఓల్డ్ గోల్డ్ అయితే వేసి ఇలా ఒక హారం మాత్రం తీసుకున్నాం అనేసి వెళ్ళామన్నమాట. ఇంకా తర్వాత అయితే ఫుల్ సెట్ అయితే ఎత్తాల్సి వచ్చింది. కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అక్కడ సేల్స్ పర్సన్ కూడా చాలా బాగా చూపిస్తున్నారు అనమాట. తన పేరు అయితే చెప్పారు కానీ నేనైతే మర్చిపోయాను. అండ్ ఇక్కడ మీకు కావాల్సిన జ్యువెలరీ కూడా కస్టమైజ్ చేసి అయితే ఇస్తారండి. కలెక్షన్స్ అయితే కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. నేనైతే యాంటిక్ లోనే తీసుకున్నాను. తీస్తాం ఇదంతా న్యూ కలెక్షన్ ప్లెయిన్ ఐటమ్ లో హారం నెక్లెస్ అంతా ఇది వచ్చి డిఫరెంట్ కలెక్షన్. ఇది ప్లెయిన్ గోల్డ్ లోనే యాంటిక్ మాదిరి సెమీ యాంటిక్ అంటారు. సెమీ యాంటిక్ పీసెస్, సెమీ యాంటిక్ ఇది డిఫరెంట్ డిజైన్. ఇది డిజైనర్ పీస్ పీకా కలెక్షన్ టెంపుల్ బాగుంది. ప్లెయిన్ లోనే యాంటిక్ ఐటమ్ మోడల్ చేసింది. స్టోన్ వర్క్ బాగుంది. కమల్ అయిపోయాయి, బిల్ అయిపోయాయి. ఇది నార్మల్ గోల్డే కదా? నార్మల్ గోల్డే. ఇప్పుడు చెప్పాను కదా సెమీ యాంటిక్. ఇదంతా చూడండి స్టోన్ వర్క్. ఇక్కడ మిడిల్ లో మాత్రం ఇది యాంటిక్ పీస్ కదా, ఇది లక్ష్మి బ్లాక్ యాంటిక్. ఈ నెక్లెస్ మాత్రం 45 గ్రామ్స్ వస్తుంది. నెక్లెస్ మొత్తం 45, హారం వచ్చి 109 గ్రామ్ వస్తుంది. 109. బట్ దీంట్లో వచ్చి స్టోన్ వెయిట్ అంతా లెస్ అయిపోయిందంటే 105 వస్తుంది. 100% స్టోన్ వెయిట్ లెస్. ఫస్ట్ వేసింది ఇది వచ్చి చూడండి కాస్ట్ సార్. నేను ఆవిడే చూస్తుంది. 48 గ్రాములు అంత సేరి సౌరంలో ముసిపోయేట్లేవా ఇవంతా. క్లాసిక్ డిజైన్. బ్లాక్ యాంటిక్ క్లాసిక్ డిజైన్. వెయిట్ వస్తుంది కదా, హరి వచ్చిందా? స్టోన్ వెయిట్ వచ్చి 100% లెస్ వేస్తాను. స్టోన్ వెయిట్ 100% లెస్. స్టోన్ అంతా వెయిట్. ఇది ఎంబ్రాయిడ్స్ అవి కాదు, ఎంబ్రాయిడ్స్ నార్మల్ స్టోన్. ఇది టోటల్ వెయిట్ వచ్చి 53 గ్రామ్ ఉంది. స్టోన్ వెయిట్ వచ్చి 14 గ్రామ్ లెస్ అయిపోతుంది, 39 గ్రామ్. ఇది వచ్చి బ్లాక్ యాంటిక్ కొనాలా అనుకోండి. ఇది కాస్ట్లీ బాగుండే కదా, అదేనా కాదు కదా, ఇది బాగుండే కదా కాస్ట్లీ. యాక్చువల్గా అయితే మేము ఫస్ట్ వెళ్ళింది సో ఇలాంటి కాసుల హారం అయితే ఒకటి తీసుకుందాము అంటే మా బడ్జెట్లో అనుకొని వెళ్ళిందనమాట. కాకపోతే అక్కడ సెట్ చూసి దానికి కాంప్రమైజ్ అయిపోయాము. సో అంటే ఒకే సెట్ వస్తుంది కదా మనం కావాల్సిన వెయిట్లో అనేసి. బట్ కలెక్షన్స్ అయితే చాలా బాగుందండి. మనకు కావాల్సిన వెయిట్లో మనం అయితే తీసుకోవచ్చు అనమాట. మనకు చోకోస్లో కూడా చాలా వరకు కలెక్షన్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. అండ్ ఈ షాప్లో నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు గోల్డ్ అంటే మనం ఏం తీసుకుంటామో ఆ జ్యువెలరీ బ్యాక్ సైడే గోల్డ్ వెయిట్ ఎంత ఉందో అండ్ ఆ స్టోన్ వెయిట్ ఎంత ఉందో కూడా మెన్షన్ చేశారనమాట. సో ఇంతకుముందు షాప్లో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు అన్ని షాప్లో ఉంటున్నాయో లేదా అనేది కూడా నాకు తెలియదు, కానీ ఈ షాప్లో అయితే కానీ మెన్షన్ చేశారు. అండ్ నా జ్యువెలరీలో కూడా చూపిస్తాను అది మీకు. ఫినిషింగ్
ఇంకా నేను అక్కడైతే ఇయర్ రింగ్స్ పక్కన ఎవరో చూస్తున్నారనమాట. సో వెళ్ళి చూద్దామని తెలిసి అక్కడ కస్టమర్ అయితే చూస్తున్నారు. సో అందుకని అయితే డిస్టర్బెన్స్ చేయడం ఎందుకని జస్ట్ ఒక పైన అయితే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్స్. బుట్టలు ఇంకా ఇంకొక డిజైన్ వస్తున్నాయి కదా ఇప్పుడు, చంద్ర సంథింగ్ ఏదో అనేసి. సో అలాంటివి అన్ని కూడా కనెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో అయితే. ఇవన్నీ కూడాను 8 to 10 grams నుంచి కూడా 25 grams 30 grams అంటే కొంచెం సైజ్ పైన వెయిట్ అయితే ఉంటుంది కదా. అలా స్టార్టింగ్ అయితే కన్నా 10 grams నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ఇంకా తర్వాత ఇవన్నీ కూడా చోకర్స్ అనమాట. లైట్ వెయిట్లో దొరుకుతున్నాయి, బాగా వెయిట్లో దొరుకుతున్నాయి. ఇది 71 grams. ఇది టోటల్ వెయిట్ వచ్చి 71 గ్రామ్ వస్తుంది అక్క. 72 గ్రామ్ వస్తుంది. స్టోన్ వెయిట్ లెస్ అయిపోయిందంటే 71 గ్రామ్ వస్తుంది. 9 వస్తుంది. ఇది 67 గ్రామ్ వస్తుంది. 67 8.5 సవరం వస్తుంది. 2 సవరం అంతా నాకు 10.25 సవరం. 38 grams. 38 గ్రామ్ ఉంది. రింగ్స్ ఉంది. రింగ్స్ ఇది వచ్చి చోకర్ కలెక్షన్. ఇది వచ్చి జెంట్స్ రింగ్. ఇది వచ్చి మహారాజా రింగ్ నుంచి. లెస్ వెయిట్ కలెక్షన్ బట్ బాగా గ్రాండ్ లుక్ ఉంటుంది. జెంట్స్ లో కాస్టింగ్ రింగ్ ఉంది, రింగ్ ఉంది. ఇది చూడండి, ఇదంతా కాస్టింగ్. ఇదంతా ఆంటిక్ బెంగల్లో మీకు వచ్చి రెడ్ పాలిషింగ్ వస్తుంది. ఇదంతా స్టార్టింగ్ వచ్చి 32 గ్రామ్లో ఉంది. 2 బ్యాంగిల్స్ వచ్చి 32 గ్రామ్లో ఉంది. ఓకేనా. ఇది వచ్చి యాంటిక్లో వచ్చి రెడ్ ఫినిషింగ్. ఇది రెడ్ యాంటిక్. ఇది 4 బ్యాంగిల్ సెట్ కావాల్సి ఉంటేనే ఉంది, సపరేట్ కావాల్సి. ఇవి ఎన్ని గ్రామ్స్ వస్తాయి? ఇవి వచ్చి 3.5 సవరం ఉంది. 28 గ్రామ్ ఉంది సెట్. 2 బ్యాంగిల్ వచ్చి 28 గ్రామ్ ఉంది. మీకు కావాల్సింటే దీంట్లో సెటప్ 4 కావాల్సింటే కూడా అరేంజ్ చేసి. ఇవంతా కూడా సేమ్ అంతా ఒకే సేమ్ ఉంది. దీంట్లో వచ్చి ఇంకోటి వచ్చి బ్లాక్ యాంటిక్ ఉంది. బ్లాక్ పాలిషింగ్. ఇది ఎంత వస్తుంది? 37 గ్రాములు. ఇది వచ్చి మన దగ్గర ఎట్లా అంటే ఇది స్టోన్ వెయిట్ వచ్చి 100% లెస్ మన దగ్గర. స్టోన్ వెయిట్ దీంట్లోనే బ్యాంగిల్లోనే మెన్షన్ చేసినాము. అంటే సేమ్ జ్యువెలరీలో ఇప్పుడు మెన్షన్ చేసిండ్రు కదా. మెన్షన్ చేసినాము. దాంట్లో కావాల్సింటే చూడండి. ఇది రెడ్ గోల్డ్ కదా. ఇది వచ్చి రెడ్ యాంటిక్ పాలిష్. దీంట్లోనే బ్లాక్ యాంటిక్ ఉంది. ఇది బ్లాక్ యాంటిక్. ఇది వచ్చి బ్లాక్ యాంటిక్. అంటే లైట్ వెయిట్ లోనే ఉన్నాయి కదా దీంట్లో. లైట్ వెయిట్ లో ఉండాలి. 24 గ్రామ్ ఇంకా ఉండాలి. మీకు వచ్చి 32 గ్రామ్ వస్తుంది. ఇది వచ్చి బ్లాక్ ఫినిషింగ్. ఇది టెంపుల్ కలెక్షన్ అంటారు కదా, అది వచ్చి టెంపుల్ కలెక్షన్ ఉంది. ఇది చూడండి. ఈ స్టోన్ వెయిట్ వచ్చి 100%. ఇంకొచ్చి బెస్ట్ రీజనబుల్గా డిస్కౌంట్ చేసేస్తాం మేము. ఇంకొచ్చి యాక్చువల్ ట్యాగ్లో ఉన్నది 21-19 అట్లా ఉంటుంది. మీకు వచ్చి కస్టమర్కి వచ్చి ప్యూర్గా వచ్చి 100% స్టోన్ వెయిట్ వేసేస్తాము. డిస్కౌంట్ అయినా బెస్ట్గా చేసేస్తాము. ఇది లైట్ వెయిట్ కదా ఇవి. లైట్ వెయిట్. ఇదంతా 39 గ్రామ్ 40 గ్రామ్. 2 సేరి 39 గ్రామ్ 40 గ్రామ్ ఉంది. ఇది టోటల్ వెయిట్ 40 గ్రామ్ ఉంది గ్రాస్ వెయిట్. స్టోన్ వెయిట్ లెస్ అయిందంటే 38 గ్రామ్ వస్తుంది. చూడండి, ఇదంతా ప్లెయిన్ ఐటమ్. మీకు కావాల్సింటే ఇది వచ్చి సెట్ ఉంది. సెట్ అంటే మీకు వచ్చి ఒక 6,000 అట్లా వస్తుంది. దీంట్లో వచ్చి స్టార్టింగ్ వెయిట్ వచ్చి సెట్ కావాల్సింటే 5,000 మీకు ఉంది. మీకు 2 సేరీ సెట్ వచ్చి నెక్లెస్ హారం వచ్చి 5,000 వస్తుంది మీకు.
దీంట్లోనే బెస్ట్. అదే తను అక్కడ పర్ల్స్ ఉంది కదా పైన. టెంపుల్ కలెక్షన్ మనకి ఇది ముత్యాలు వచ్చింది, పల్స్ వచ్చింది కదా. ఇది వచ్చి 100% ఈ పల్స్ వెయిట్ వచ్చి లెస్ చేస్తాము, స్టోన్ వెయిట్ లెస్ చేస్తాము. ఈ పల్స్ కాస్ట్ మొత్తం వేస్తాము. టెంపుల్ కలెక్షన్ న్యూ కలెక్షన్ ఉంది. ఎన్ని గ్రామ్స్ ఇది? 68 గ్రామ్ వస్తుంది. 68 గ్రామ్స్. 68 గ్రామ్ వచ్చి గ్రాస్ వెయిట్ వస్తుంది. ఇది పర్ల్ సెపరేట్ వెయిట్. పోల్ వెయిట్ వచ్చి మీకు 11.370 లెస్ చేస్తాం. 11 గ్రామ్ 370 మిల్లీ లెస్ చేస్తాం. బ్యాలెన్స్ వచ్చి నెట్ వెయిట్ గా మేము యాంటిక్ పీసే కదా ఇది. ఇదంతా యాంటిక్, బ్యాగ్ యాంటిక్ టెంపుల్ కలెక్షన్. ఇదే మాదిరిగా ప్లెయిన్ బ్యాగ్లో ఉంది. సెటప్ 4, సెటప్ 6 ఉండేవి. ఇది చూడండి, ఇదంతా సెటప్ 4గా వస్తుంది. సెటప్ 4 వస్తుంది. ఎన్ని గ్రామ్స్? ఇది సెటప్ 4 ఉంటే మీకు వచ్చి 54 గ్రామ్ వస్తుంది. ఇవంతా సేరి 54 గ్రామ్. 54 గ్రామ్ వస్తుంది. ఇవెంత వస్తాయి? ఇది వచ్చి 20 గ్రామ్ వస్తుంది. అరౌండ్ 20 గ్రామ్ వస్తుంది. బెస్ట్ ఫినిషింగ్ ఉంది. 100% మీకు వచ్చి చూడండి, ఇది అంతా ఫినిషింగ్ అంతా పక్కా చేసేస్తాం మేము. ఆఫ్టర్ డిస్కౌంట్ అంతా ఉంది, బెస్ట్గా చేసేస్తాం. ఇవి డిజైనర్ పీస్ కదా? ఇది వచ్చి డిజైనర్ పీస్, యూనిక్. ఇది యూనిక్ డిజైన్. ఇది ప్లెయిన్ లోనే అడుగుతారు కదా, కొంచెం డిఫరెంట్ గా. వెయిట్ ఉన్నాయి కదా? వెయిట్ ఉన్నాయి. 33 గ్రాములు ఉన్నాయి. 4,000 వస్తుంది. ఒక సెట్ 4,000. సెట్ 4,000. 32 గ్రాములు 64 గ్రామ్ వస్తుంది. ఇవి 4 ఉన్నాయి కదా? అవి 4 ఉండవు. ఇంకా కలెక్షన్ ఉండవి. మీరు కావాల్సింటే ఏం డిజైన్ కావాల్సింటే డిజైన్ చూపిస్తే కూడా ఆర్డర్ చేసిస్తాము. బట్ మన దగ్గర రెడీగానే ఉంది. ఇంకా జాస్తి కలెక్షన్ ఉంది. వేరే షాప్లో కంపేర్ చేసుకుంటే మేకింగ్ ఛార్జెస్ అనేది పర్లేదండి. ఇక్కడ ఈవెన్ యాంటిక్ పీస్ కూడా ఫస్ట్ అయితే 21% అయితే వేశారు. తర్వాత అయితే చాలా వరకు అయితే తగ్గించారనమాట. వేరే షాప్స్లో మనం అంటే పెద్ద పెద్ద షాప్లో మనం బార్గెనింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ 1%, 2% తగ్గించాలంటే కూడా మనం చాలా వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. మనం ఇలాంటి షాప్లో ఏంటంటే ఓనర్లు కూడా అక్కడే ఉంటారు కాబట్టి కొంచెం మనకి ప్రైస్ అనేది కూడా రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ గోల్డ్ స్కీమ్లో మనకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్లో అంటే ఫస్ట్ టైం కట్టే వాళ్ళకి 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఉంటుంది అనమాట. లేదంటే ఏదైనా గిఫ్ట్ అయితే ఇస్తారు. అండ్ దాంతోపాటు మనకు పెద్ద షాప్లో ఏంటంటే మేమైతే జిఆర్టీ, జోసాలుకాస్లో కూడా అడిగామండి. మేకింగ్ ఛార్జెస్ అయితే 50% వరకు అయితే వేస్తారంట. బట్ ఇక్కడైతే పూర్తిగా ఏం వేయట్లేదు. మేకింగ్ ఛార్జెస్ అయితే జిఎస్టీ అయితే ఉంది. కానీ వేరే షాప్లో అయితే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అయితే వేస్తున్నారు. సో అదైతే ప్లస్ పాయింట్ అనమాట మనకి. ఇందులో కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. కస్టమైజ్ కూడా చేసిస్తారు. అండ్ దాంతోపాటు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. తప్పకుండా ఫాలో అవ్వండి, మహేష్ జ్యువెలర్స్ అనేసి. ఇది ఎత్తండి బ్లాక్ ఎనామెల్ సైజ్ వచ్చి 2 సైజ్ ఉంది బేబీకి. అంటే కావాలంటే చేపించిస్తారు. అంటే వెయిట్ ఉన్నాయి కదా చాలా. ఇవి సాలిడ్ గానే ఉంది, లెస్ వెయిట్ గానే ఉంది. బిడ్లు ఇవి బేబీలో వచ్చి అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ ఉంది, జిగ్జాగ్ బ్యాంగిల్ ఉంది. ఇది అడ్జస్టబుల్ కదా? ఇది వచ్చి అడ్జస్టబుల్. అది కాదు, అది దాని బ్యాక్ సైడ్. ఇది వచ్చి అడ్జస్టబుల్. ఇది వచ్చి ప్లెయిన్. ఇది జిగ్జాగ్ బ్యాంగిల్. ఇవి ఎన్ని గ్రామ్స్ వస్తాయి? ఇది ఆల్మోస్ట్ వచ్చి 10 గ్రామ్ వస్తుంది. 8 గ్రామ్ వస్తుంది. ఇది 1,000 వస్తుంది. ఇంకా ఇదైతే అంతకుముందు మేము చేసిన సిల్వర్ షాపింగ్ అనమాట. సేమ్ షాప్ అనమాట మహేష్ జ్యువెలరీలో. మేమైతే దీపాలు ప్లెయినే తీసుకోవాలనుకొని ఫస్ట్ డిసైడ్ అయిపోయాం. డిజైనర్ కానీ యాంటిక్ కానీ అయితే మాకు ఐడియా కూడా లేదు. ఇంకా సిల్వర్ దీపాలు అయితే మా బడ్జెట్ అయితే కన్నా 1 kg అంటే 1000 గ్రామ్స్లో అండ్ ఆ ఇయర్లో అయితే తీసుకోవాలని వెళ్ళామన్నమాట. సో ఆల్మోస్ట్ అదే రేంజ్లో మాకైతే దొరికాయి. ఇంకా ప్లెయినే తీసుకున్నాము. పైన పీకాక్ డిజైన్ మాత్రం అయితే కొంచెం ఫ్లవర్లా వచ్చిందంటే ఇంకంతా కూడా ప్లెయినే అనమాట.
ఇంకా మేము వెళ్ళిన రోజు సిల్వర్ రేట్ అయితే కన్నా 94 అయితే ఉండిందనమాట. ప్రస్తుతానికి 100 అయితే రీచ్ అయిపోయింది అనుకుంటాను. మాకు 1 kgకి 1,12,000 అయితే పడింది. ఇంకా మేము వెళ్ళింది ఎగ్జాక్ట్గా సీజన్ అంటే వరలక్ష్మి పండుగ ఆ సీజన్లో. వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అయితే వేయలేదండి, మాకు GST మాత్రం ఉండింది. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవుతూ ఉంటే మీకు అది తెలుస్తుంది అనమాట, ఏ టైంలో ఆఫర్స్ వేస్తున్నాయి అండ్ ఎప్పుడు మనకు ఇలాంటి డిస్కౌంట్స్ లాంటివి అయితే ఇస్తున్నారు అనేసి. సో ఆ టైం కనుక వెళ్ళామంటే మనకు కావాల్సిన బడ్జెట్లో అయితే మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసినాక సేమ్ ఇదే రకంగానే, కాకపోతే మేము తీసుకున్న దాంట్లో పైన అయితే కనుక పీకాక్ అయితే వచ్చిందనమాట. ఇంకంతా కూడా సేమ్ అచ్చం ఇలాగే ఉంది. ఇలాంటి ప్లెయిన్ వన్ అయితే మనం మెయింటైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అని చెప్పారు వాళ్ళు. మనం ఇంతకుముందు అయితే కోల్గేట్ పౌడర్ వచ్చేది కదా, సో ఆ పౌడర్తో కనుక మనం కొంచెం వాటర్తో అలా రాసి పెట్టేసి క్లీన్ చేసామంటే కనుక మంచిగా షైనింగ్ అయితే ఉంటుందంట. అండ్ మనం లోపల కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టేటప్పుడు సేమ్ అలాగే గాలి ఏది పోకుండా ప్యాక్ చేసి పెట్టామంటే లోపల గాలి పోకుండా ఉంటే నల్లగా కాకుండా ఉంటుందంటే. ఇక్కడ మనం షాప్లో చూసినప్పుడు ఎంత షైనింగ్గా ఉంటుందో మనం ఇంట్లో కూడా అలాగే షైనింగ్గా మెయింటైన్ చేయొచ్చు. ఇంకా మేము వెళ్ళింది అయితే కన్నా వరలక్ష్మి సీజన్ కదా, మొత్తం అయితే అమ్మవారి మొక్కవాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. చాలా మ్యాట్ ఫినిషింగ్తో సహా ఉన్నాయి. అండ్ మేము తీసుకున్న దీప స్తంభాలు అయితే కన్నా ఇందాక చూపించాను కదా, అవే అనమాట. అక్కడ యాంటిక్ పీస్లో కూడా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ, బట్ నేను చెప్పాను కదా ఇందాక, మాకైతే యాంటిక్ పీస్లో తీసే ఐడియా లేదు కాబట్టి మేమైతే నార్మల్ గోల్డ్లోనే తెచ్చాము. అండ్ ఇవి కూడా చాలా బాగుంది కానీ లోపల గుంతలు ఉన్నాయి కదా, అయితే చిన్నగా అనిపించింది కాబట్టి అయితే తీసుకోలేదు. అండ్ అక్కడైతే ఇక్కడ బ్యాంగిల్స్ లాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా అయితే కొన్ని జ్యువెలరీ ట్రెండ్ అవుతున్నాయి కదా, సిల్వర్కి గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ కవరింగ్ వేయడం. సో అలాంటి జ్యువెలరీ కూడా ఉందండి అక్కడ. బట్ ఆ రోజు నాకు టైం లేదు కాబట్టి నేనైతే ఏం కవర్ చేయలేదు. అండ్ మెయిన్గా మగ పిల్లలకి కడా ఉంటాయి కదా సిల్వర్లో, అవి కూడా చాలా బాగుండింది కలెక్షన్స్ అయితే. సో ఇందాకైతే చెప్పాను కదా నేను, జ్యువెలరీ బ్యాక్ సైడే స్టోన్ వైట్ అయితే వేసింటారనేసి. సో నేను తీసుకున్న జ్యువెలరీ ఇక్కడైతే చూపిస్తాను మీకు. ఇక్కడ 1.510 సంథింగ్ అనేసి నంబర్ ఉంది అక్కడ సైడ్లో, మీకు అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో 1.590 అనేసి అదైతే స్టోన్ వెయిట్ అనమాట. సో ప్రస్తుతానికి అన్ని షాప్లో వేస్తున్నారో నా ఐడియా లేదు కానీ ఈ షాప్లో అయితే నాకు చూపించారు. సేమ్ హారంలో కూడా అలాగే ఉంది. అండ్ నేను తీసుకున్న హారం అయితే ఇది అనమాట. సో ఈ హారం అయితే నాకు 58 grams అయితే పడింది. మేము వెళ్ళిన రోజు గోల్డ్ రేట్ అయితే 7,200 అయితే ఉండిందనమాట. ఇప్పుడైతే ఒక 100 రూపీస్ తగ్గింది అనుకుంటాను. ఒక 1 వీక్ నుంచి 7,090, 100 ఆ రేంజ్లో అయితే కొనసాగుతుంది. అండ్ మేము వెళ్ళేటప్పుడు అయితే 7,200 అయితే ఉండిందనమాట. ఇంకా నెక్లెస్ అయితే నాకు 33 grams అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా మేము వెనుక థ్రెడ్డింగ్ ఉంది కదా, అక్కడైతే కన్నా చైన్ వచ్చేసి లాకెట్ లా వస్తుంది కదా, సో మనం దేనికైనా చేంజ్ చేసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్ ఏదైనా ఉందని చూసాం కానీ సో ప్రస్తుతానికి అయితే లేదని చెప్పారు. సో అలాంటి చైన్ కన్నా తీసుకున్నామంటే మనము దేనికి కావాలంటే దానికి మార్చి వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా గడిచిందనమాట మా గోల్డ్ షాపింగ్ అయితే కన్నా. సో మీకు దీంట్లో ఏ కలెక్షన్ నచ్చిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.